ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున శ్రీశైలం డ్యాంకు భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. ముఖ్యంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి భారీ వరద నీరు చేరింది. దీంతో సప్తనదుల సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోని వేపదారు శివలింగానికి కృష్ణమ్మ తాకింది. కృష్ణ వాటర్లో ఆలయం క్రమక్రమంగా మునుగుతోంది. ప్రవాహం ఇలాగే కొనసాగితే మరికొన్ని గంటల్లో గుడి పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే మళ్లీ స్వామివారి దర్శనం కోసం 8 నెలలు ఆగాల్సిందే. వరద నీటిలో మునిగిన తర్వాత సంగమం తీరం ఒక సముద్రాన్ని తలపిస్తుంది. మరికొన్ని గంటల్లో కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు చేరే అవకాశాలున్నాయి. ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ చివరికి సముద్రంలో కలుస్తాయి. వరద ప్రభావం ఇలాగే కొనసాగితే మరికొన్ని గంటల్లో ఆలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుతుందని చెబుతున్నారు ఆలయ పూజారులు.